అదే ఇప్పుడు మదనంతపురం ఒకటి వస్తారు ఆ ఏరియాలో వచ్చింది మదనంతపురం తీసుకొచ్చి ఊరుతాం జగన్మోహన్ రెడ్డిని హడావిడిగా పత్తికొండకి పిలిపించి ఆ రోజు ఉన్న కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా బటన్ నొత్తు అని చెప్పి బటన్ నొత్తిచ్చారు. ఆ బటన్ నొత్తడంతో బొందిమాడుగులకి ఏదైతే మెయిన్ పోతుందో అది గ్రావిటీ ప్రెషర్ తట్టుకోలేక హడావిడిగా ఏదైతే పనులు చేయడం ఇంజనీర్లతో భయపడిచ్చి సీఎం వస్తున్నాడు మీరు చేయకపోతే ఎట్లా అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా భయభ్రాంతులకు గురి చేసి హాఫ్ హార్టెడ్గా ఏదైతే పని చేపించారో ఆ రోజు ఒక్కరోజు బటన్ నొత్తినారు. ఆ బొందిమడుగుల చెరువు నీళ్లు పోయే ముందరనే ఫౌంటైన్స్ మాదిరి ప్రతి ఒక్క పైపు కూడా బ్రేకప్ అయ్యి ఒక 100 ఫీటు నీళ్లు జిమ్మినాయి అక్కడ. మరి ఆ పని కూడా మరి దాన్ని రెక్టిఫై చేసుకొని మరి మొత్తానికి పర్ఫెక్ట్గా చేసుకునే టైం మాది ఇప్పుడు. మేము కూడా మా ప్రస్తుత ఇరిగేషన్ మినిస్టర్ గారిని కూడా తీసుకుని వచ్చి మరి ఆయన చేతి ద్వారా చేపియాలని చెప్పి ఆశలో ఉన్నాము. ఇది హంబక్ రాజకీయాలు కాదు, ఇది ప్రతి ఒక్క రైతు కూడా సంతోషంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా చేతికి పని ఉండాలి. చేతికి పని లేకుండా మీరు అందరు చూస్తున్నారు ఈ రోజుల్లో ప్రతి ఒక్క ఊర్లో బెల్ట్ షాప్లు ఎక్కువైపోయినాయి. ఊరు కాదు అది మొత్తము ఒక బార్ మాదిరి తయారైనాయి ఊర్లన్నీ కూడా. ఎవరు పడితే వాళ్ళు మందు అమ్ముతున్నారు, ఇష్టం వచ్చినట్టు జరుగుతున్నాయి, స్టూడియస్ లిక్కర్ వస్తుంది. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ వస్తాము. ప్రతి ఒక్కరు కూడా పని కలిగిస్తామని చెప్పి సెలవు తీసుకుంటాం. చెప్పండి ఇప్పుడు ఈ సీజన్లోనా